నమస్తే సార్. నమస్తే. అంటే ఇక్కడ ప్రస్తుతం మన తెలంగాణలో కేస్ ఫైల్ అయింది అల్లు అర్జున్ గారి మీద. ఇక్కడనే కాకుండా ఇప్పుడు ఢిల్లీలో కూడా మళ్ళీ కేస్ ఫైల్ అయిందట. మానవ హక్కుల కమిషన్ ఆ సందర్భంగా అసలు దీని గురించి చెప్పండి సార్. ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలి అంటే పుష్ప పార్ట్ 2ని ఫస్ట్ నుంచి ఎవడో ఒకడు ఏదో రకంగా ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ఫస్ట్ సినిమా పోస్ట్పోన్ అయింది. ఆగస్ట్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్కి పడింది. ఎప్పుడైతే డిసెంబర్ అని ఒక డేట్ అనౌన్స్ చేశాడో వెనక్కి తగ్గల, ముందుకే వచ్చారు. డిసెంబర్ 6కి అనుకున్నారు, ఒక రోజు ముందుకే వచ్చారు. పైగా ప్రీమియర్స్ ఇంకో రోజు ముందు పడ్డాయి 9:30కి. డన్. అంటే ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలనుకున్నా సరే పుష్ప రేంజ్ పెరుగుతుందే తప్ప తగ్గట్ల. నెక్స్ట్ స్మగ్లరు గిగ్లరు అన్నారు, రేంజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. సరే స్మగ్లర్ అయితే మాకెందుకు, గ్యాంగ్స్టర్ అయితే మాకెందుకు, మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అందరూ చూస్తున్నారు. 1500 కోట్లు కొల్లగొట్టింది సింపుల్గా. హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్లో ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా 12 రోజుల్లో 15 కోట్లు కలెక్ట్ చేసి 2 వారాల్లో 1500 కోట్లు కలెక్ట్ చేసినటువంటి ఏకైక సినిమా. హిందీలో 100 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సినిమా పుష్ప. అదేంటి లారీలు వెనకాల రాస్తారు చూడు, నీ ఏడుపే నా ఎదుగుదల అని. అలా ఏడ్చే వాళ్ళు 100 మంది ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా రిలీజ్కి ముందు కూడా బన్నీపై కేసు, దేనికి ఇదేదో పర్యావరణానికి హాని చేకూరుస్తుందని ఏదో గ్రీన్ వాళ్ళు పెట్టారు. అది పనికి మాలిన కేసు, చెల్లల. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇదొక వెర్రి కేసు. ఎవడో అడ్రస్ లేనోడు, వాడికే అడ్రస్ లేదు, ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్లో ఏదో కేసు వేసాడు. ఈ సినిమా ఇట్ అయింది, అలా చేసింది, పాపం ఒక ఆవిడని ఏదో చేశారు, బన్నీ అల్లు అర్జున్ వెళ్ళి మెడ మీద కాలేసి ఇటు తొక్కి చంపేశాడు అని చెప్పి కేసు పెట్టాడు. అది కూడా చెల్లదు, ఏది చెల్లదు. కాకపోతే ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు వార్తలు అయితే వస్తాయిగా. రోజు పుష్ప మీద వార్తలు వచ్చేసరికి అది ప్లస్ అవుతుంది, మైనస్ అవ్వట్లా. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా పెరిగిందే తప్ప ఏం తగ్గలేదుగా. పుష్పకి ప్లస్ అవ్వచ్చు కానీ అల్లు అర్జున్ గారికి మైనస్ అవ్వచ్చు కదా. అల్లు అర్జున్కి ఏది కూడా మైనస్ అవ్వాల. పుష్పకి ప్లస్ అంటే దాని అర్థం ఏంటి? పుష్ప అంటే ఎవరు? అల్లు అర్జున్. ఆ హీరో సెంట్రిక్ సినిమా, దానికి ప్లస్సే తప్ప మైనస్ కాదు. ఇంకా అయ్యో పాప ఈయన అరెస్ట్ అయ్యాడంట. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఒక వార్త వైరల్ అయింది. ఆ సినిమాలో ఏవో వేరే వాళ్ళని తిట్టేలాగా రకరకాల డైలాగులు ఉన్నాయంట, వాళ్ళు ఎవరో కక్షగట్టలా చేశారంట అని. ఏం డైలాగులు అని చెప్పేసి మళ్ళీ చూస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరికి నచ్చింది సినిమా అది, కాబట్టే ఇంత ఫాస్ట్గా ఇంత వసూలు చేసింది. ఇది ఓవరాల్గా చెప్పాలంటే. సో ఎవడు ఎక్కడ ఎన్ని రకాల కేసులు పెట్టినా ఏం చేయాలన్నా కూడా అల్లు అర్జున్ కాలి గోటికి కూడా ఎవరు సరిపోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద కేసులు పెట్టే వాళ్ళైనా హూ ఎవర్ ఇట్ ఈస్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఆయన స్టార్డమ్ అలాగే ఉంటుంది, ఆయన అలాగే పెరుగుతాడు. నెక్స్ట్ సినిమా మీద ఆయన దృష్టి పెడతాడే తప్ప ఇవన్నీ కూడా పట్టించుకునే ఇదిలో ఆయన లేడు. అండ్ ఇంక ఇదే మానవ హక్కుల కమిషన్ అని చెప్పేసి పౌర హక్కులు, ఆ హక్కులు, ఈ హక్కులు అని చెప్పేసి మొన్న కూడా ఒక టీం వెళ్ళింది. ఒక పెద్ద ఆవిడ అందరిని పట్టుకొని పిల్లోడి హాస్పిటల్కి వెళ్ళింది. మేమందరం కలిసి పాపని డిస్టర్బ్ చేయడానికి వచ్చాము, ఎక్కడ డిస్టర్బ్ చేయాలి, ఎటువైపు వెళ్ళి డిస్టర్బ్ చేయాలని అడిగారు. మా తల్లి అబ్బాయి మీరు ఇట్లా డిస్టర్బ్ చేయడం లేదు, డాక్టర్ గారు రౌండ్లో ఉన్నారు, ఆడ కూర్చోండి అన్నారు. ఆ డాక్టర్ ఏమో అక్కడే కాళ్ళు లేపుకొని కూర్చున్నాడు, రౌండ్లో లేడు, మమ్మల్ని కావాలని వెళ్ళనివ్వట్లేదు, మేము అదే పనిగా బాబుని డిస్టర్బ్ చేయడానికి వస్తే వీళ్ళు అసలు మమ్మల్ని చేయనివ్వట్లేదు, వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి ఆవిడ మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడింది. అండ్ ఆ తర్వాత ఈయన ఇది అసలు మేము ఆ విషయం తెలిసినప్పటి నుంచి మాకు ఒంట్లో అసలు నరం ఆగట్లేదు, మా వల్ల అవ్వట్లేదు, ఎప్పుడెప్పుడు వచ్చి వీళ్ళ మీద పడి వీళ్ళందరినీ గందరగోళం చేద్దామని వచ్చాము ఇక్కడికి. ఈ అల్లు అర్జున్కి అది లేదు, ఇది లేదు, ఈ డాక్టర్లు అందరూ కూడా మా గతంలో కూడా మాకు హెల్ప్ చేసిన డాక్టర్ కూడా ఇప్పుడు మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు, ఇంతమంది ఇలా వచ్చామని చెప్పేసి నిన్న కూడా ఒక ఆవిడ 2-3 రోజుల క్రితం ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడింది.